శివధనుర్భంగము స్వీయ స్వయంభరు దేకియా జాయి ఈస్ కాహి దౌదేయి బడాయి లఖన కహా జస బాజను సోయి నాద కృపా తవ జాపర హోయి హర్షే ముని సబసుని బరబాని దీన్హి ఆశీస సబహి సుకుమాని పునిముని బృంద సమేత కృపాల దేకన చలే ధనుషముఖసాల రంగభూమి ఆయే దౌ భాయి ఆశిసుది సభ పుర బాసిన్హి పాయి చలే సకల గృహ కాజ బిసారి బాల జుబాన జరట నరనారి దేకీ జనక బీర భై భారి సూచి సేవక సబలియే హకారి సురత సకల లోగన్హా పహిజాహు ఆసన ఉచిత దేహు సబకాహు. మనము సీతా స్వయంవరమును చూడవలెను, భగవద్ అనుగ్రహము ఎవరిపై ప్రసరించునో చూచెదము అని విశ్వామిత్రుడు పలకగా లక్ష్మణుడు ఇట్లనెను, ప్రభు మీ కృప ఎవరిపై నుండునో వారే ఈ అదృష్టమునకు నోచుకొందురు. లక్ష్మణుని ఈ మంచి మాటలు విని సంతసించి మునులు వారిని ఆశీర్వదించిరి. కృపానిధి అయిన శ్రీరాముడు మునులతో కూడి ధనుర్యాగశాలకు వెళ్ళెను. సోదరులిద్దరును రంగభూమికి వచ్చినట్లు తెలియగానే నగరములందలి స్త్రీ పురుషులు బాలురు యువకులు వృద్ధులు అందరూ తమ పనులన్నిటినీ విడిచిపెట్టి అతటికి చేరిరి. ఆ మహాసమూహమును గాంచి జనక మహారాజు తనకు విశ్వాసపాత్రులైన సేవకులను పిలిచి, మీరు వెంటనే సభకు వచ్చిన వారినందరినీ ఉచితాసనములపై యథాయోగ్యముగా కూర్చుండబెట్టుడు అని చెప్పాను. కహీ మృదు బచన వినీత తిన్హ బయటారే నరనారి ఉత్తమ మధ్యమ నీచలగు నిజ నిజ దళ అనుహారి. ఆ సేవకులు వినయపూర్వకముగా మధుర వచనములను పలుకుచు విచ్చేసిన వారందరినీ పెద్ద చిన్న ఉత్తమ మధ్యమ తారతమ్యములను గమనించుచు యథాయోగ్యముగా సుఖాసీనులను గావించిరి. రాజకువారా తేహి అవసరాయే మనహు మనోహరత తన ఛాయే గుణసాగర నాగర బరబీర సుందర శ్యామల గౌర శరీర రాజ సమాజ బిరాజతరూరే ఉడగన మహు జనుజుగ బిదుపూరే जिन्हा के रही भावना जैसी प्रभु मूर्ति तिन्हा देखी तैसी देख ही रूप महारण धीरा मनहु वीर रसु धरे शरीरा डरे कुटिलन रूप प्रभु ही निहारे मनहु भयानक मूर्ति भारी रहे असुर चला चोनिस बेशा तिन्हा प्रभु प्रकट काल सम देखा पुरबासिन ही देखे दो बाही नर भूषण लोचन सुखदाయి మూర్తి వివించిన సౌందర్యములా అనునట్లు ఆ రాకుమారులు సభలో ఆసీనులైరి. వారి వన్నె చిన్నలు సర్వాకర్షములై ఒప్పుచుండెను. సద్గుణ నిధులు అస్త్ర విద్యా విశారదులు మహావీరులు అయినట్టి వారు తారాగణముల మధ్య ఇద్దరు చంద్రుల వలె ఆ రాజసమూహంలో ప్రకాశించిరి. సభలోని వారందరికీ వారి వారి హృదయములలోని భావములకు అనుగుణముగా శ్రీరామచంద్రుడు కనిపించెను. శ్రీరామచంద్ర ప్రభువును రణధీరులైన రాజ్యన్యులు ఆకృతి దాల్చిన వీర రసముగా చూచిరి. కుటిలురు భయంకర మూర్తిగా గాంచి భీతిల్లిరి. మారు వేషములలోనున్న రాక్షసులు ప్రభువును కాలయమునిగా గాంచిరి. నగరవాసులు ఆ ఇరువురు సోదరులను నేత్రానందకరులైన పురుషోత్తములనుగా దర్శించిరి. నారి బిలోకి హరహిహియ నిజ నిజ రుచి అనురూప జను సోహత సింగారధరి మూరతి పరమానూప. స్త్రీలందరూ హర్షిత హృదయులై తమ తమ భావములను అనుసరించి మూర్తి భవించిన శృంగార రసముగా గాంచిరి. విదుషన్హ ప్రభు విరాటమయ దీస बहुमुख करपग लोचन सीसा जनक जाति अवलोक ही कैसे सजन सगे प्रिय लाग ही जैसे सहित विदेह बिलोक ही रानी शिशु समा प्रीति न जाति बखानी जोगिन परम तत्वमय भाषा शांत शुद्ध सम सहज प्रकाश हरि भगतन्हा देके दो ब्राता इष्ट देव इव सब सुखदाता राम ही चतन बाया जय ही सिया सोसनेहु सुख नहीं कदनिया पुर अनुभवती न कही सक सोबु कवन प्रकार कहे कभी को यही विधि रह जाही जस बाबु तेही तस देकेవు కోసలరావు. పండితులు ప్రభువును అనేకములైన ముఖములు చేతులు పాదములు శిరస్సులు గల విరాట్ స్వరూపునిగా దర్శించిరి.
చూచిరి. జనకుని బంధువులు ఆయనను తమ ఆత్మీయునిగా తలపోసిరి. జనకుని రాణులు ఆయనను వాత్సల్య భావంతో బాలునిగా భావించిరి. వారి ప్రీతి వర్ణనాతీతము. యోగులు శుద్ధ శాంతి స్వరూపుడైన పరబ్రహ్మగా కనుగొనిరి. భక్తులు ఆ ఇరువురిని సుఖప్రదాతులైన తమ ఇష్టదేవతలుగా తలచిరి. సీతాదేవి ఆ ప్రభువును అనిర్వచనీయ ప్రేమానందమూర్తిగా గాంచెను. ఆమె తన హృదయంలో కలిగిన ప్రేమానుభూతిని ప్రకటింపలేకపోయాను. ఇంకా కవి ఎట్లు ప్రకటింపగలడు? ఈ విధముగా వారందరూ కోసల రాజకుమారుని తమ తమ హృదయములలోని భావములకు అనురూపముగా దర్శించిరి. రాజత రాజ సమాజమహు కోసల రాజ కిశోర సుందర శ్యామల గౌరతన విశ్వ బిలోచన చోర. శ్యామల గౌరవర్ణ శరీరులైన ఆ అయోధ్య రాజకుమారులు ఈ విధముగా అందరి దృష్టిని ఆకట్టుకొని సభలో విరాజిల్లిరి. సహజ మనోహర మూరతి దోవు కోటి కామ ఉపమాలగు సోవు. సరద చంద నిందకముఖ నీకే నీరజనయన భావతేజీకే. చితవని చారుమారమను హరణి భావతి హృదయ జాతి నహి భరణి. కల కపోల శృతి కండలలోల చుబుకాదర సుందర మృదుబోల. కుముద బంధుకర నిందకహాస భృకుటి బికట మనోహర నాస. బాల విశాల తిలక జలకాహి కచబిలోకి అలి అవలి లజాహి. పీత చౌతని శరణ్హి సుహాయి కుసుమ కలీబిచ బీచ భవాయి. రేకే రుచిర కంబు కలగీవా జను త్రిభువన సుష్మాకి శివ. వారి మూర్తులు సహజ మనోహరములైనవి. కోటి మన్మధుల సౌందర్యము కూడా వారి అందచందములకు సాటిగావు. శరత్ పూర్ణిమ చంద్రుడు కూడా వారి ముందు దిగుదుడిపే. వారి కమల నయన శోభలు అందరికి మనోరంజకములాయను. వారి చూపులు అందరికి ప్రీతికరములాయను. అవి మన్మధుని కూడా మురిపించుచుండెను. అవి వర్ణనాతీతములు. కపోలముల నిగనిగలు మనోహరములు. కర్ణ కుండలములు చంచలములు. చుబుకములు పెదవులు మిక్కిలి మనోజ్ఞములు. పలుకులు అతి మధురములు. చిరు నవ్వులు చంద్రకిరణములను పరిహసించును. కనుబొమ్మలు నాసికలు పాలతిలకములు పరమాకర్షణీయములు. నల్లని కేశములు మధుపాళిని మురిపించుచుండెను. శిరోభూషములైన పచ్చని తలపాగాల మధ్య గల పూసల నగిషీలు నేత్రానందకరములు. శంఖములు వంటి కంఠసీమలపై అల్రారు త్రిరేఖలు ముల్లోకముల సౌందర్యములకు పరాకాష్ఠగా నుండెను. కుంజరమణి కంఠాకలిత ఓర్హణి తులసీకామాల. వృషభకంద కేహరేటవని బలనిధి బహువిశాల. వారి హృదయ సీమలను గజముక్తామణుల సుందర హారములు తులసీమాలలో అలరించియుండెను. వారి భుజ స్కందములు వృషభముల మూపురముల వలె బలిష్ట కాయములై సమున్నతములై ఉండెను. నిలబడి ఉన్నప్పుడు సింహ కిశోరముల వలె ధీర గంభీరులై ఉండిరి. వారి బాహువులు దీర్ఘములు బలిష్టములు. కటి తూనీర పితపట బాధే కరసర ధనుష భామభర ఖాదే. పీత జగ్య ఉపబీత సుహాయే నకసిక మంజు మహాచబిచాయే. దేకీలోక సభ భయేసుకారే ఏకటక లోచన చలతన తారే. హర్షే జనకు దేకీ దోవుబాయి మునిపద కమల గహే తబజాయి. కరి బినతి నిజ కదాసునాయే రంగ అవనీ సభ మునిహి దిఖాయి. జహ జహ జాహి కువారా బరదోబు తహ తహ చకిత చితవన సభ కోవు. నిజ నిజ రక రామహి సబుదేక కోవు న జాను కచు మరియు విశేష. బలి రచనాముని నృపసన్న కహేవు రాజాముదిత మహాసుకలహేవు. తూనీరములు కటి ఘటితములై ఉండెను. పీతాంబరములతో చేతుల విల్లంబులతో మెడలపై యజ్ఞోపవీతములతో ఆ రాజకుమారులు ఆపాద మస్తకము వజ్రాకృతులు కలిగి ఉండిరి. అచ్చటి వారెల్లరూ వారిని రెప్పవాల్తకు చూడసాగిరి. జనక మహారాజు వారిని చూచి ముచ్చటపడుచు విశ్వామిత్రుని పాదములకు ప్రణమిల్లెను. అతడు మునికి శివ ధనుస్సు కథను వినిపించి రంగభూమిని చూపించెను. ముద్దులొలుగు రాజకుమారులు వెళ్లిన ప్రతి ప్రదేశమునందును జనులు ఆశ్చర్యచకుతులై చూడసాగిరి. శ్రీరాముడు తమనే చూచినట్లు అందరూ భావించిరి. ఆ రహస్యము ఎవరికీ బోధపడలేదు. మునీశ్వరుడు రంగభూమిని మెచ్చుకొనెను.
జనకుడు సంతుష్టుడాయను. సభమంచన్హతే మంచు ఏక సుందర బిసద బిసాల ముని సమేత దోవు బంధు తాహ బయటారే మహిపాల. సమున్నత సుందర ఆసనములపై జనకుడు మునిని రామలక్ష్మణులను ఆసీనులుగా చేసెను. ప్రభుహి దేకీ సభ నృప హియహరే జను రాకేశ ఉభయ భయే తారే. అసి ప్రతీతి సభకే మనమాహి రామచాప తోరబసకనాహి బిను జంబేహు భవధనుషు బిసాల మేలిహి సియ రామవరమాల. అస బిచారి గవనహు గర్భాయి జసు ప్రతాపు బలు తేజు గవాయి బహసే అపర భూపసు నిబాని జే అవివేక అంద అభిమాని. తోరేహు ధనుషుభ్యాహు అవగాహ బిను తోరే కో కువారి బియాహ ఏకబార కాలవు కినహోవు సియహిత సుమర జితబహమ సోవు. యహసుని అవర మహీప ముసుకానే ధర్మశీల హరి భగత సయానే. రామచంద్రుని చూచిన రాజనులందరూ రాకాసుదాకరుని ముందు తారల వలె తేజో విహీనులయ్యిరి. శ్రీరాముడే ధనుర్భంగము గావించును, ఇందు సందేహము లేదు అని అందరూ విశ్వసించిరి. శివ ధనుర్భంగ విషయము మాట ఎట్లున్నను సీతాదేవి శ్రీరాముని కంఠమున విజయమాలను అలంకరించుట తథ్యము కావున కీర్తి ప్రతాపము బలము తేజస్సు అన్నింటినీ మరిచిపోయి మన ఇండ్లకు పోదుము రండు అని కొందరు తమ నిశ్చిత భావములను ప్రకటించిరి. వారి మాటలను విని అవివేకులు అజ్ఞానాంధులు దురభిమానులు అయిన మరికొందరు రాజులు వారిని పరిహాసము చేయుచు ధనుర్భంగము కావించినను శ్రీరాముని వివాహము సీతతో జరుగుట అసంభవము. ధనుర్భంగము కానిచో అది ఎట్లు జరుగును? కాలయముడే వచ్చి ఎదిరించినను అతనితో పోరు సల్పుటకు మేము సిద్ధము అని పలికిరి. ఆ మూర్ఖులను చూచి ధర్మశీలురు హరిభక్తులైన రాజులు నవ్వుకొనిరి. సీయబి అహాభిరామ గర్భదూరీకరి నృపహనకే జీతికో సక సంగ్రామ దశరథకే రణబాకురే. ఆ సజ్జనులు పలికిరి, ఈ రాజుల గర్వములను నణిచి శ్రీరాముడు సీతను తప్పకుండా పెండ్లాడును. రణధీరులైన దశరథ కుమారులను యుద్ధములో ఎదుర్కొని జయింపగలవారెవ్వరు? బెర్దమరహు జని గాలబజాయి మన మోదహన్ హి ఖీబూక బుతాయి సిక హమారీ సుని పరమ పునీత జగదంబ జానహు జియ సీత. జగత పిత రఘుపతి బిచారి భరిలోచన చబి లేహు నిహారి. సుందర సుఖద సకల గుణ రాశి దేదోయి బంధు సంభురబాసి. సుధా సముద్ర సమీప బిహాయి మృగజలు నిరకి మరహు కథదాయి. करहु जाई जा कहू जोई बावा हम तो आज जन्म फल पावा. अस कही भले भूप अनुरागे रूप अनूप विलोकन लागे. देखही सुरनड चढ़े విమాన బరషహి సుమన కరహి కలగాన. వ్యర్థ ప్రేలాపనలతో ప్రాణములను పోగొట్టుకునవద్దు. ఊహాజనిత మధుర పదార్థములతో ఆకలి తీరదు. మా పవిత్ర సూచనలను పాటించి సీతాదేవిని సాక్షాత్తు లోకమాతగా శ్రీరామచంద్రుని జగత్పితగా ఎరింగుడు. ఆయన సౌందర్యమును కన్నులారా ఆస్వాదింపుడు. సుందరములు సుఖప్రదాయకులు సద్గుణ సంపన్నులు అయిన రామలక్ష్మణులు ఎల్లప్పుడూ శివుని హృదయంలో నివసించుతారు. ప్రక్కనే ఉన్న అమృత సాగరమును వదిలి ఎండమాములకై పరిగెత్తుతూ ఏల మరణించెదరు. జగజ్జనని అయిన సీతాదేవిని వ్యర్థముగా ఏల కోరెదరు. సరే, మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపుడు. మేము మాత్రం మా జన్మలు ధన్యమైనట్లు తలంచెదము. ఈ విధముగా పలికి సజ్జనులైన ఆ రాజులు భక్తి తత్పరులై రాముని అనుపమాన సౌందర్యమును తనివి తీరా గ్రోలిరి. దేవతలు ఆకాశమున విమానములలో నుండి ఈ దృశ్యమును గాంచుచు పుష్పవృష్టిని కురిపించిరి. మధుర గానములను వినిపించిరి. జాని సు అవసరు సీయా తబ పటయి జనక బొలాయి. చతుర సఖి సుందర సఖ సాదర చలీలవాయి. ఇదియే సరైన సమయం అని భావించి జనకుడు సీతాదేవిని పిలవనంపెను. ఆమెను సుందరీమణులైన చెల్లుళ్ళు స్వయంవరమునకు తొట్టుకుని వచ్చిరి. సియా శోభాని జాయి బఖాని జగదంబిక రూపగుణఖాని. ఉపమా సకల మోహీలగులాగి ప్రాకృత నారీ అంగ అనురాగి. సియ భరణియా తేయి ఉపమాదేయి కుకుబి కహయి అసుకోలేయి. జోపట తరియా తీయ సమసీయ జగ అసి జుపతి కహా కమనీయ. గిరాముకర తన
అర్ధభవాని రతి అతి దుఃఖిత అతనుపతి జాని బిషబారుణి బంధుప్రియా జేహి కహియా రమాసమ కిమి వైదేహి జోచబి సుధా పయోనిధి హోయి పరమ రూపమయ కచ్చపు సోయి శోభారజు మందరు సింగారు మైదే పాని పంకజ నిజమారు జగజ్జనని అయిన సీతాదేవి సౌందర్యము వర్ణనాతీతము. ఆమె సద్గుణ సౌందర్య రాశి. సామాన్య స్త్రీలను వర్ణించు సందర్భమున ఉపయోగింపబడు ఉపమానములెవ్యును ఆమె విషయమున పనికిరావు. ఈ ఉపమానములతో సీతాదేవిని వర్ణించి ఎవరు కుకవిగా అపకీర్తి పాలగుదురు? వేరొక స్త్రీతో పోల్చుదుమనిన ప్రపంచమున అట్టి మరి యొక్క సౌందర్యవతి లేనేలేదు. సరస్వతీదేవియా ఎక్కువగా మాట్లాడున్నది. భవానీదేవి అర్ధాంగిని అనగా సగం స్త్రీ సగం పురుషుడు. మన్మధుని భార్య రతీదేవి తన భర్త అనంగుడగుచుటే విచారగ్రస్తి అయి ఉన్నది. విషము మధురులకు తోబొట్టు అయిన లక్ష్మీదేవితో కూడా ఏమను పోల్చుట తగదు. లావణ్యమును అమృత సాగరమును పరమ సౌందర్యమనడి కూర్మమును కుదురుగా చేసి శోభను త్రాడుగా చేసి శృంగార రసమును మందర పర్వతముగా చేసి మన్మధుడు స్వయముగా మదించినచో ఏహీ విధి ఉపజై లచ్చిజబ సుందరతా సుఖమూల తదపి సకోచ సమేత కభి కహే సియా సమతూల. అట్టి మదనము వలన శృంగార దేవత అయిన లక్ష్మీదేవి ఉద్భవించినను ఆమె కూడా సీతాదేవికి సాటిరాదు. అనగా లావణ్య పరమ సౌందర్య శోభా శృంగారముల మధురాకృతియే సీతాదేవి. చలీసంగ లై సఖీసయాని గావత గీత మనోహర బాణి సోహ నవలతను సుందరసారి జగత జనని అతులిత చెవి భారి భూషణ సకల సుదేశ సుహాయే అంగ అంగ రచి సఖిన్హా బనాయే రంగభూమి జబ సియ పగ్గుధారి దేకీ రూప మోహే నరనారి హర్షి సురన్హ దుందుబీ బజాయే బరసి ప్రసూన అప్సరాగాయే పాని సరోజ సోహజయమాల అవసట చితయే సకల భూఆల సీయ చకిత చిత రామహీ చాహ భయే మోహబస సభ నరనాహ ముని సమీప దేకే దూబాయి లగే లలికి లోచన నిధిపాయి. చతురులైన ఆమె సకులు మధుర గీతములను గానము చేయుచు ఆమె వెంట నడిచిరి. అందమైన వినూత్న వస్త్రములతో సుశోభితమైన జగజ్జనని నిరుపమాన సౌందర్య రాశిగా శోభిల్లుచుండెను. సకులచే సర్వాలంకార భూషితైన ఆమె అల్రార్చుండెను. సీతాదేవి స్వయంవర సభలో అడుగిడినంతనే ఆమె దివ్య సౌందర్య శోభలకు స్త్రీ పురుషులెల్లరూ ముగ్ధులయ్యిరి. దేవతలు పరమానందముతో దుందుబులు మోగించిరి. అప్సరసలు గీతములను ఆలపించుచు పుష్పవృష్టి కురిపించిరి. సీతాదేవి కరకమలముల యందు జయమాల శోభిల్లుచుండెను. ఆమె ఒక్కసారి సభలోని రాజ్యనులందరినీ పరికించి చూచెను. ఆమె చకిత చిత్తము తహతహపాటుతో కేవలము శ్రీరాముని దర్శనములకై ఆరాటపడసాగాను. రాజులందరూ మోహ వివసులయ్యిరి. ముని ప్రక్కన ఆసీనులయ్యున్న రామ లక్ష్మణులను చూచి ఆమె నేత్రములు నిధినిగాంచినట్లు ఆనంద పరవశమైనవి. గురుజన లాజ సమాజుబడ దేకీసీయ సకుచాని లాగి బిలోకన సఖిన్హాతన రఘు బీరహివురాని. సీతాదేవి గురుజనుల ఎదుట ఇతర సదస్యుల సముఖమున సిగ్గుపడినదై శ్రీరాముని తదేక దృష్టితో గాంచుటకు సంకోచించి ఆయన రూపమును తన హృదయమునందే నిలుపుకొని సకల వైపు తిరిగెను. రామ రూప అరుసియ ఛబి దేకే నర నారిన్హ పరిహారీ నిమేషే సోచహి సకల కహత సుకుచాహి బిదిసన బినయ కరహి మనమాహి హరు బిది బేకే జనక జడతాయే మతి హమారి అసి దేహి సుహాయి బిను బిచారపను తజి నరనాహు సియ రామకర కరై బిబాహు జగుబల కహి భావసభ కాహు హటకీన్హే అంతహు వరదాహు ఏహి లాలసా మగన సభలోగు బరు సావరో జానకీ జోగు తబ బందీజన జనక బొలాయే బిరిదావలి కహత చలి ఆయే కహన్ రుపు జాయి కహహు పనమోర చలే బాటహియ హరషున దోర. సభాసదులందరూ సీతారాముల రూప వైభవములను రెప్పలార్పక చూడసాగిరి. వారు తమ ఆనందములను బయటకు ప్రకటింపక మనస్సులోనే పదిలిపరుచుకొనిరి.
పిదప వారు బ్రహ్మదేవుని గురించి లోలోను ఇట్లు ప్రార్థించిరి. ఓ విధాత, జనకుడు పట్టుదలను వీడి సముచితముగా ప్రవర్తించుగాక. తన ప్రతిజ్ఞను పక్కన పెట్టి నిస్సంకోచముగా సీతాదేవిని శ్రీరామునికిచ్చి వివాహము చేయుగాక. ఇదే సరైన విధానము. అప్పుడు జనకుడు అందరి మన్ననలను అందుకొనును. లేక అతడు పట్టుదలను వీడనిచో పశ్చాత్తాపడక తప్పదు. అందరూ ఇట్లే అభిప్రాయపడుచుండిరి. జానకి రమణికి ఈ శ్యామసుందరుడే తగిన వరుడని భావించుచుండిరి. రాజు వంది మాదిగులను పిలిపింపగా వారు ఆయన కీర్తిని పొగడుచూ వచ్చిరి. రాజు, మీరు వెళ్లి నా ప్రతిజ్ఞను చాటుడు అని వారిని ఆదేశించెను. వారు సంతోషంతో వెళ్ళిరి. బోలే బందీ బచన బర సునహు సకల మహిపాల వన విదేహకర కహిహమా భుజా ఉటాయు బిసాల. వారు గంభీరముగా ఇట్లు పలికిరి. ఓ రాజులారా, మేము జనక మహారాజు గారి దృఢ ప్రతిజ్ఞను ఎలుగెత్తి చాటుచున్నాము. నృప భుజబలు బిదు శివధనురాహు గురువా కఠోర బిబిత సభకాహు రావణు బాను మహాబటబారే దేకి సరాసన గవహిసిదారే సోయి పురారి కో దండు కఠోర రాజ సమాజ అజు జోయి తోరా త్రిభువన జయ సమేత బైదేహి బినహి విచార బరీ హఠీతేహి సునిపన సకల భూప అభిలాషే బటమాని అతిశయమన మాకే పరికర బాది ఉటే అకులాయి చలే ఇష్ట దేవన శరణాయి తమకి తాకి తకి శివధను దరహి ఓటయిన కోటి బాతి బలుగరహి జేన్హకే కచు బిచారు మనమాహి చాప సమీప మహీపన జాహి. రాజుల భుజ బలములనడి చంద్రునకు ఈ శివధనుస్సు ఒక రాహు వంటిది. ఇది బరువైనది, కఠినమైనది అను విషయమును ఎల్లరూ ఎరుంగుదురు. మహాబలశాలురైన రావణుడు, బాణాసురుడు కూడా దీనిని గాంచి వెంటనే చిన్నగా నిష్క్రమించిరి. సాటిలేని ఆ శివధనుస్సును ఈ సభలో భంగము చేసిన వానిని జనకసుత వరించును. అతడు త్రిభువన విజేతయే అగును. ఈ రాజప్రతిజ్ఞను విని రాజులెల్లరును పేరాసకులోనైరి. మనస్సులో ఆరాటముతో దురభిమానులైన ఈర్షాలువులు నడుము బిగించి తమ ఇష్టదైవములను స్మరించుకొనుచు ముందుకు రాసాగి వారు ఆవేశముతో శివధనుస్సు వైపు చూచిరి. దానిపై దృష్టిని నిలిపి బలమునంతయును ఉపయోగించుచు దానిని ఎత్తుటకు ప్రయత్నించిరి. కాని అది కదలనైనా కదలలేదు. వివేకవంతులైన కొందరు ఆ ధనుస్సు ఛాయలకే వెళ్ళలేదు. తమకే దరహేదను మూఢ నృప ఊటయేన చలహేల జాయి మనహో పాయే బట బహుబలు అదికు అదికు గరు ఆయి. మూర్ఖులైన రాజులు తమకముతో ధనుస్సును తాకుచుండిరి. కాని దానిని కదిలింపలేక సిగ్గుతో తలవంచుకొని వెనుకకు మరలుచుండిరి. ఆ యోధుల బాహుబలములను గ్రహించి ఆ ధనుస్సు ఇంకను బరువెక్కుచున్నట్లుండెను. భూప సహస దశ ఏకహీ బారా లగే ఉటావన టరయిన టారా డగయిన శంభు సరాసను కైసే కామి బచన సతీమను జైసే తమన్ రూప భయే జోగు ఉపహాసి జైసే విను విరాగ సన్యాసి కీరతి విజయ భీరతా భారీ చలే చాపకర బరబసహారి శ్రీహత భయే హరిహియ రాజా బయటే నిజ నిజ జాయి సమాజ నృపహ బోలీకి జనకు అకులానే బోలే బచన రోష బనుసానే దీప దీపకే భూపతి నానా ఆయేసుని హమజో పనుటాన దేవధనుజధరి మనుజ శరీర విపుల బీర ఆయే రణధీర. పిదప 10,000 మంది రాజనులు ఒక్కమ్ముడిగా ఆ ధనువును కదిలింప ప్రయత్నించిరి. కాని వారి ప్రయత్నములెల్లను ఒమ్మాయను. కాముకుని ఇచ్చకప్పు మాటలు పతివ్రత మనస్సును చెలింపజేయజాలనట్లు వారి బలములు శివధనుస్సును కదిలింపలేకపోయెను. వైరాగ్యము లేని సన్యాసి వలె వారందరూ నవ్వుల పాలయ్యిరి. వారు తమ కీర్తిని, విజయమును, వీరత్వమును ధనుస్సునకు అప్పగించి నిస్సహాయ స్థితిలో వెనుకకు మరలిరి. రాజనులందరూ విరాజితులై నిరాశ నిస్పృహలతో తమ తమ స్థానములకు చేరి తితికిలబడిరి. వారిని చూసి జనక మహారాజు కోపముతో పలికెను. మేము చేసిన ప్రతిజ్ఞను విని ప్రపంచము యొక్క నలుమూలల నుండి పెక్కుమంది రాజులు విచ్చేసిరి. దేవతలు, దైత్యులు కూడా మానవాకారములతో వచ్చినారు. వేరే వీరులు, యోధులు కూడా విచ్చేసిరి. కువారి మనోహర విజయబడి కీరతి అతి కమనీయ పావనిహార బిరంచిజను రచేవు నధను దమనీయ
మనోహరి అయిన కన్యామణిని, అఖండ విజయమును, శాశ్వత కీర్తిని పొందదగిన మహావీరుని బ్రహ్మ ఇంతవరకును సృష్టింపనే లేదని నాకు అనిపించుతున్నది. అట్లే అమోఘమైన ఈ ధనస్సును, దీనిని భంగపరచగల వీరుని బ్రహ్మ సృష్టింపలేడు. అంతరార్థమేమనగా బ్రహ్మ సృష్టికి అతీతుడైన శ్రీరాముడు మాత్రమే శివ ధనుర్భంగము గావించి మనోహరి అయిన కన్యామణిని, అఖండ విజయమును, శాశ్వత కీర్తిని పొందగలడు. కహు కహీయహు లాభున బావ, కహున శంకర చాప చడావా, రహవు చడావుబ తోరబాయి, తిలుబరి భూమిన సఖే చడాయి, అభజని కోవు మాకై బటమాని, బీరవిహీన మహిమై జాని, తహజు అస నిజ నిజ గృహబాహు, లిఖాన విధి వైదేహీ విబాహు, సుకృత జాయి జోపను పరిహారవు, కువారి కువారి రహవు కా కరవు, జో జనతేవు బినుబట భుబిబాయి, ఓపను కరి పోతేవు నహసాయి, జనక బచన సుని సభ నరనారి, దేకి జానకి బయేదుకారి, మాకేలకును కుటిల బయి బోహే, రథపట పరకథ నయన రిసోహే. జనకుడు ఇంకను ఇట్లు వచించెను. ఈ బహుమతులకై ఆశపడని వారెవ్వరు కాని ఎవ్వరూ శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయిరి. ఎక్కుపెట్టుట విరుచుట వేరే సంగతులు, వాటిని అటు ఉండనిండు. కాని ధనస్సును వారెవరును ఇసుమంతయు కదిలింపలేకపోయిరి. పృథ్వీలో వీరుడైన వాడు ఒక్కడూ లేడని నేను భావించినచో అభిమానం ఉన్నవాడెవడునో తప్పుగా తలంపరాదు. మీ ఆశలన్నింటినీ వదులుకొని గృహోన్ముఖులు కండు. సీతా వివాహమును బ్రహ్మ నిర్ణయింపలేదేమో. నేను నా ప్రతిజ్ఞ విరమించుకున్నచో నా పుణ్యమును కోల్పోవుదును. ఇప్పుడు నేను చేయవలసినదేమి? రాజకుమారి కన్యగానే మిగులును. రాజనులారా, ఈ భూమిపై వీరులే లేరని తెలిసియున్నచో నేను ఈ ప్రతిజ్ఞ చేయకనే యుందును. ఇట్లా నవ్వుల పాలు కాకపోవుదును. జనకుని మాటలు వినిన స్త్రీ పురుషులందరూ జానకి వైపు చూచి విచారకులస్తులయ్యిరి. కాని లక్ష్మణుడు కోపావేశమును అణుచుకొనలేకపోయెను. అతని బ్రుకిటి ముడివడెను, పెదవులు వణికెను, కన్నులు నిప్పులు రాల్చెను. కహిన సకతరగు బీరడరా లగే వచన జనుబాన, నాయి రామపద కమల సిరు బోలే గిరా ప్రమాణ. జనకుని మాటలు బాణముల వలె అతని హృదయమున గ్రుచ్చుకొన్నను. రామునకు భయపడి ఏమీ మాట్లాడక మిన్నుకుండెను. కాని చివరకు శ్రీరాముని పాదపద్మములకు ప్రణమిల్లి దృఢముగా పలికెను. రఘువంశిన మహుజహ కోవు హోయి, తేయి సమాజ అస కహీన కోయి, కహీ జనక జసి అనుచిత బాని, విద్యమాన రఘుకులమని జాని, సునహు భానుకుల పంకజ బాను, కహు సుబావు న కచు అభిమాను, జో తుమ్హారి అనుపాసన పావో, కందుక ఇవ బ్రహ్మాండ ఉటావో, కాచే గట జిమి దారో పోరి, సకవు మేరు మూలక జిమితోరి, తవ ప్రతాప మహిమా భగవాన, కో బాపురో పినాక పురాణ, నాద జాయి అస ఆయసు హోవు, కౌతుకు కరో బిలోకియా సోవు, కమలనాల జిమి చాప చడావో, భోజన సత ప్రమాణలైదావో. రఘువంశమణి అయిన శ్రీరామచంద్రుడు ఈ సభలోనే విరాజిల్లుచున్నాడని తెలిసి జనకుడు ఇట్లు మాట్లాడుట అనుచితము. సభలో రఘువంశజుడైన వాడెవడును ఇట్లు మాట్లాడనే రాదు. ఓ సూర్యవంశ తిలక, నా అభిమానంతో కాక సహజముగానే పలుకుచున్నాను. మీరు అనుమతించినచో ఈ బ్రహ్మాండమునే బంతి వలె ఎత్తగలను, దానిని ఒక మట్టి కుండ వలె పగలగొట్టగలను కూడా. మేరు పర్వతమును కూడా ముల్లంగి వలె ముక్కలు ముక్కలుగా చేయగలను. ఈ ప్రాత ధనుసు ఓ లెక్క. ప్రభు, నాకు ఆజ్ఞయుండు. నేను చేయు అద్భుతములను తిలకింపుడు. తామర తూడును వలె ఈ ధనస్సును వంచి దానిని చేతబట్టి 100 యోజనములు పరిగెత్తగలను. తౌరు చత్రక దండుజిమ్మి తన ప్రతాప బలనాద, జోన కరవు ప్రభుపద సపద కరణ ధరవు ధనుబాధ. ప్రభు, మీ ప్రతాప ప్రభావం వలన నేను ఈ ధనస్సును పుట్టగొడుగును వలె విరిచివేచెదను. అట్లు చేయనిచో నేను ధనుర్బాణములనే ధరింపనని మీ పాదములపై ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. లఖన సకోప బచనజే బోలే, డగమగాని మహి దిగ్గజ డోలే, సకల లోగ సభ భూప డెరాని, సియహియ హర్షజనకు సుఖచాని, గురు రఘుపతి
సభ మునిమన మాహి ముదిత భయే పుని పుని పులకాహి సయనహి రఘుపతి లఖను నివారే ప్రేమ సమేత నికట బయటారే విశ్వామిత్ర సమయ శుభజాని బోలే అతి సనేహమయ బాని పుటహు రామ భంజహు భవచాప మేటహు తాత జనక పరితాప సునిగురు బచన చరణ సిరునావా హర్షు విషాదన కచురావా టాడే భయే ఉటి సహజ సుబాయే టవనీ జుబా మృగరాజుల జాయే లక్ష్మణుని మాటలకు పృథ్వీ కంపించెను, దిగ్గజములు గడగడలాడెను. అక్కడ నున్న వారితో కూడా రాజులెల్లరును భయభ్రాంతులయ్యిరి. సీతాదేవి సంతోషపడెను, జనకుడు సిగ్గుపడెను. రాముడును విశ్వామిత్రాది మునీశ్వరులను ప్రశాంత చిత్తులై పులకిత గాత్రులయ్యిరి. శ్రీరాముడు సంజ్ఞతో లక్ష్మణుని నివారించి ప్రేమతో తన ప్రక్కన కూర్చొని చేసెను. ఇది సరైన సమయమని గ్రహించి విశ్వామిత్రుడు ప్రేమతో రామా లెమ్ము, శివ ధనుర్భంగము గావింపుము, నాయనా జనక మహారాజు విచారమును తొలగింపుము అని పలికెను. గురువాజ్ఞను విన్నంతనే శ్రీరాముడు ఆయనకు పాదాభినందనను ఆచరించెను. ఆ రాముని మనస్సులో శోకము గాని హర్షము గాని లేవు. సహజమైన శాంతి స్వభావంతో శౌర్యమున సింహ కిషోరమును మించుచు లేచి నిలబడెను. ఉదిత ఉదయగిరి మంచుపర రఘుబర బాల పతంగ వికేసే సంత సరోజ సభ హర్షే లోచన భృంగ. ప్రభాత సూర్యుడు ఉదయాద్రిని అధిరోహించినట్లు శ్రీరాముడు ఎత్తైన పీఠమును ఎక్కగానే సజ్జనుల ముఖ కమలములు వికసించినవి. వారి చూపులనడి తుమ్మెదలు హర్షోల్లాసములను ప్రదర్శించినవి. నృపనః కేరి ఆశ నిశినాసి బచన సకత అవలి నప్రకాశి మానీ మహిప కుముద సుకుచానే కపటి బోప ఉలూకలు కానే భయే బిశోక కోకముని దేవా బరిసహి సుమన జానావహి సేవ గురుపద బంది సహిత అనురాగ రామ మునిహసన ఆయసుమాగా సహజహి చలే సకల జగస్వామి ముత్తమంజు బర కుంజరగామి చలత రామ సభ పురనరనారి పులక పూరీతన భయేసుకారి బంది పితరసుర సుకృత సబారే జౌకచు పుణ్య ప్రభావో హమారే తో శివధను మృణాలకీనాయి తోరహు రాము గణేశ గోసాయి. రాజుల ఆశాసీదులు అంతరించెను, వారి వచనములు నక్షత్రముల వలె నిస్తేజములాయను. గర్విష్ఠులైన రాజులు కలువల వలె ముడుచుకొని పోయిరి, కపటలైన రాజులు గుడ్లగూబల వలె దాగుకొనిరి. మునులు దేవతలు చక్రవాకముల వలె సంతసించి పుష్పవృష్టిని కురిపించిరి. శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో గురువునకు ప్రణమిల్లి మునుల ఆజ్ఞకై ప్రార్థించెను. జగన్నాథుడైన శ్రీరామచంద్రుడు శ్రేష్టమైన మదపుటేనుగ వలె తన సహజ గమనముతో నడిచెను. పురజనులు పులకిత గాత్రులయ్యిరి. వారు తమ పూర్వ సత్కార్యములను తలుచుకొని పితరులకును దేవతలకును వందనములాచరించి ఇట్లు ప్రార్థించిరి. ఓ గణేశ, మా పూర్వ పుణ్య ఫలం ఏమాత్రమైనను ఉన్నచో శ్రీరాముడు శివధనుస్సును ఒక తామరతూడు వలె భంగపరుచుగాక. రామహి ప్రేమ సమేతలకి సఖినహి సమీపబులాయి సీతామాతు సనేహ బస బచన కహి బిలకాయి. వాత్సల్యపూర్వకంగా శ్రీరాముని చూచుచు సఖులను తన యొద్దకు పిలిచి సీతాదేవి యొక్క తల్లి అయిన సునయనాదేవి స్నేహవశమున వికల మనస్కురాలై పలికెను. సఖి సభ కౌతుకు దేకనిహారే జేయి కహవతు హితు హమారే కోయి న బుజాయి కహయి గురు పాహి ఏ బాలక అసి హఠబలి నాహి రావణ బాణ చువా నహి చాపా అరే సకల బోపకరిదాప సోదను రాజు కువారా కరదేహి బాల మరాలకి మందరలేహి భూప సయానప సకల సిరాన్ని సఖి విధి గతి కచు జాతీన జాని బోలీ చతుర సఖీ మృదుబాని తేజవంతులగు గణియాన రాణి కహ కుంభజ కహ సింధు అపార సోహేవు సుజసు సకల సంసార రవి మండల దేకతలగులాగా ఉదయ తాసు త్రిభువన తమ బాగా. సకులారా, అందరూ వినోదముగా చూస్తున్నారేమి? మన మేలుగోరు వారెవ్వరైనను విశ్వామిత్రునితో చెప్పినచో బాగుగా నుండును. ఈ ఘోరమైన శివధనుస్సును ఎక్కుపెట్టుమని ముద్దులకు ఆ పసిబాలుని ఆజ్ఞాపించుట వాంఛనీయము కాదు. రావణుడు బాణాసురుడు కూడా ఈ శివధనుస్సును తాకలేకపోయిరి. వీరములు పలికిన రాజులెల్లరను తోకలు ముడిచిరి. అట్టి మహాధనుస్సును ఈ రాకుమారుని చేతిలో
పెట్టుచున్నారు. బాలామరలము మందరగిరిని మోయగలదా? రాజుగారి బుద్ధి కౌశల్యము అడుగంటినది. విధాత సంకల్పము ఎట్లున్నదో ఒక తెలివిగల సఖి ఇట్లు పలికెను. మహారాణి, తేజవంతుల విషయములో వయస్సును చూడరాదు. చూడు, కుంభ సంభవుడైన అగస్త్యుడెక్కడ, మహాసముద్రం ఎక్కడ, కాని ఆయన దానిని పూర్తిగా పానము చేసి లోక ప్రసిద్ధుడాయను. చూచుటకు సూర్యమండలము చిన్నదైనను అతడు ఉదయింపగానే ముల్లోకముల్లోని అంధకారము పటాపంచులగును. మంత్ర పరమలగు జాసుబస బిధిహరి హరసుర సర్భ మహామత్త గజ రాజకహు బసకర అంకుశ కర్భ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇతర దేవతలు కూడా చిన్న చిన్న మంత్రములకే బద్ధులయ్యదురు. మదపుటేనుగు చిన్న అంకుశమునకే లొంగిపోవును. కామ కుసుమధను సాయకలీన్హే సకల భువన అపనే బసకీన్హే. దేవి తజియా సంసవు అసజానే బంజవ ధనుషు రామసుని రాణి. సఖీ బచన సుని భయపరతీత మిటాభిషాదు పడి అతి ప్రీతి. తవ రామహి బిలోకి బైదేహి సభయ హృదయ బినవతి జేహి తేహి. మనహి మన మనావ అకులాని హోహో ప్రసన్న మహేశ భవాని. కరహు సఫల అపని సేవకాయి కరిహితు హరహు చాపగురాయి. గణనాయక బరదాయక దేవా అజులగే కీన్హీవు తువా సేవ. బారబార బనతీసునిమోరి కరహు చాప గురుతాతిదోరి. అతి పేసలమైన ధనుస్సుతో పుష్ప బాణములతో మదనుడు సకల లోకములను వశపరుచుకును. దేవి, సందేహమును వీడుడు. శ్రీరాముడు అవలీలగా తప్పక ధనుర్భంగము గావించును. సఖి వచనములను విని రాణికి రామచంద్రుని సామర్థ్యముపై నమ్మకం కలిగెను. విషాదము తొలగిపోయెను. రామునిపై అనురాగము అధికమాయెను. ఆ సమయమున సీతాదేవి రామచంద్రుని చూచి వ్యాకుల చిత్తి అయి సకల దేవతలను మనస్సులో ప్రార్థించెను. ఓ మహేశ, ఓ భవాని, నన్ను ధన్యురాలిని గావింపుడు. నా ఎడ ప్రసన్నులై శివచాపము యొక్క బరువును తగ్గింపుడు. ఓ గణాధిప వరదాయక, ఈ రోజు కొరకై నిరీక్షించుచు నిన్ను సేవించుచూ ఉంటిని. నా ప్రార్థనను మన్నించి శివధనుస్సును మిక్కిలి తేలికగా చేయుము. దేకీ దేకీ రఘుబీరతన సుర మనావధరి ధీర. బరే బిలోచన ప్రేమజల పులి కావలే శరీర. సీతాదేవి రఘునాథుని రెప్పవాల్చక చూస్తూ ఆందోళనను మాని ధైర్యమును వహించను. అనంతరము ఆమె సూర్యభవానాన్ని ప్రార్థించెను. ఆమె కన్నులు సదలములాయను, శరీరము రోమాంచితమాయను. నీకే నిరకి నయనభరి శోభ పీతుపను సుమిర బహురిమను చోభ. అహహ తాత ధరుణీ హఠటాని సముజతు నహీకొచ్చు లాభు నహాని. సచివ సభయ సికి దేయిన కోయి బుధు సమాజ బడ అనుచిత హోయి. కహదను కులిసహు చాపీ కఠోర కహ శ్యామల మృదు గాత కిశోర. బది కేహి బాధి దౌరీ వరధీర శిరస సమన వేదియా హీరా. సకల సభా కైమతి వైభోరి అబమోహి సంభుచాప గతితోరి. నిజ జడత లోగన వరధారి హోహి హరువా రఘుపతి నిహారి. అతి పరితాప సియామన మాహి లవ నిమేష జుగు సయ సమజాహి. చూడ ముచ్చటైన శ్రీరాముని సౌందర్యమును ఆమె నేత్ర పర్వముగా చూచెను. కాని తన తండ్రి నిబంధన తలుపునకు రాగానే ఆమె మనసు కలవరపాటునకు లోనయ్యను. ఆమె తనలో తాను ఇట్లనుకొనెను, మా తండ్రి ఎంతో గట్టి పట్టు పట్టినారు. దాని మంచి చెడు ఫలితములను ఆలోచించనే లేదు. ఆయన మంత్రులందరూ ఎంతో వివేకములు గలవారయ్యుండి ఆయనకు భయపడి ఏ ఒక్కరును సరైన సూచనలను చేయనే లేదు. ఇంతమంది పండితులున్న ఈ సభలో ఇట్లు జరుగుట అనుచితము. వజ్ర సమానమైన ఆ ధనుస్సెక్కడ? కిశోరావస్థలో కోమలగాత్రుడైన ఈ శ్యామసుందరుడెక్కడ? ఓ విధాత, నా హృదయమును స్థిమితపరుచుకొని మార్గమేమి? శిరీష పుష్పకణము వజ్రమును భేదింపగలదా? సదస్సుల బుద్ధులను మందగించినవి. ఓ శంభుని చాపమా, నీపై మాత్రమే నాకు విశ్వాసం ఉన్నది. నీవే నన్ను కాపాడవలెను. నీ జడత్వమును ఈ సభలోని వారిపై వేయుము. శ్రీ రఘునాథుని కోమలత్వము చూచి అయినను తేలికగా మారుము. ఈ విధముగా సీతాదేవి మనస్సు వ్యాకులతకు గురయ్యను.
ఆమె ఒక్కొక్క క్షణము 100 యుగములుగా గడుపుచుండెను. ప్రభుహి చితయీపుని చితవమహి రాజతలోచనలోల కేలత మనిసజ మీనజుగు జనుబిదు మండలడోల. ఆమె ఒక క్షణము శ్రీరామచంద్రుని చూచును, మరు క్షణమే తన చెంచల దృక్కులను భూమి మీదకి మరల్చును. చూడగా ఈ రీతి మన్మధుని 2 చేపల చంద్రమండలములో ఊయలలు ఊగుచున్నట్లు ఒప్పుచుండెను. గిరా అలిని ముఖ పంకజరోకి ప్రకటన లాజ నిసావలోకి లోచన జలు రహ లోచన కోన జైసే పరమ కృపణ కరసోన సపుచి వ్యాకులతాబడిజాని దరి ధీరుజి ప్రతీత ఉర అని తనమన బచన మోర పనుసాచ రఘుపతి పద సరోజ చితురాచ తో భగవాను సకల ఉరబాసి కరహి మోహి రఘుబర కైదాసి జేహి కే జేహి పర సత్య సనేహు సో తేహి మిలయిన ఖచ్చు సందేహు ప్రభుతన చితయి ప్రేమతనటాన కృపానిదాన రామ సబుజాన సియహి విలోకి తకేవుదను కైసే చితవ గురూరు లఘు బ్యాలహి చేసే. కమలములోని తుమ్మిదల వలె ఆమె వాణి నోటిలోనే బంధింపబడినది. సిగ్గు వలన అది బయటకు వచ్చుట లేదు. లోబి సంపద ఇంటి మారుమూలయందే ఉండిపోయినట్లు ఆమె కన్నీరు కనుగొలనయందు ఆగిపోయినది. తన మనస్ సంఘర్షణ కారణముగా ఆమె మిక్కిలి బాధపడినను ఆమె నిబ్బరము వహించి విశ్వాసముతో తనలో తాను ఇట్లనుకొనెను, మనస వాచ కర్మణ నా నిశ్చయము ధర్మబద్ధమైతే నిజముగా నా మనస్సు రామచంద్రుని పాదపదములకే అంకితమైనచో అందరి హృదయంలో వసించు భగవంతుడు నన్ను తప్పక రఘుకుల స్వామి పాదదాసిగా చేయునుగాక. స్వచ్ఛమైన ప్రేమ గలవారు తాము ప్రేమించుకున్న వారిని తప్పక పొందగలరు. ఆమె శ్రీరాముని వైపు చూచి ఈ శరీరము ఆయనది కానిచో ఇందు ప్రాణములు ఉండవు అని భావించెను. కృపానిధి అయిన శ్రీరాముడు విషయములన్నింటినీ గ్రహించెను. ముందుగా సీతాదేవిని చూచెను. పిమ్మట అతడు గరుక్మంతుడు ఒక చిన్న పామును చూచినట్లు ధనస్సు వైపు చూచెను. లఖన లకేవు రఘు వంశమని తాకేవు హర కోదండు పులకి గాత బోలే బచన చరణ చాపి బ్రహ్మాండు. రఘుకుల మణియగు శ్రీరామచంద్రుడు శివ చాపమును తదేక దృష్టితో చూచుటగాంచిన లక్ష్మణుడు హర్ష పులకిత గాత్రుడై బ్రహ్మాండమును తన పాదముతో నొక్కిపెట్టి బిగ్గరగా పలికెను. దిశి కుంజరహు కమట ఆహీకోల ధరహు ధరణి ధరిధీరనడోల రాము చాహి శంకరదను తోర హోహు సజగ సుని ఆయసుమోర చాప సమీప రాము జబ ఆయే నర నారిహ్న సుర సుకృత మనాయే సబకర సంసవు అరు అజ్ఞాను మంద మహీపనకర అభిమాను భృగుపతి కేరి గరబగరు ఆయి సురముని బరహన్న కేరి కదరాయి సియకర సోచు జనక పచితావా రానిహా కర దారుణ దుఃఖదావా సంబుచాపబడ బోహితుపాయే చడేజాయి సభ సంగుబనాయే రామ బాహుబల సింధు అపార చహతపారు సహ కోయి కడహారు. ఓ దిగ్గజులారా, ఆది కూర్మమా, ఆదిశేషుడా, ఆది వరాహమా, భూమి కంపించకుండా గట్టిగా నిలుపుడు. శ్రీరామచంద్రుడు శివ ధనుర్భంగము గావించుటకు సన్నద్ధుడగుచున్నాడు. నా ఆజ్ఞను విని సావధానులు కండు. శ్రీరాముడు ధనువును సమీపింపగానే స్త్రీ పురుషులందరూ దేవతలను తమ శుభ కర్మలను స్మరింపసాగిరి. అందరి సందేహములు, అజ్ఞానము, రాజుల దురాభిమానము, పరశురాముని అహంకారము, దేవతల మునుల భయములు, సీతాదేవి విచారము, జనకుని పశ్చాత్తాపము, రాణుల దారుణ దుఃఖ దావానలము ఇవన్నీను కలిసి శివధనుస్సు అనేది పడవపై ఎక్కి కూర్చునెను. అవి శ్రీరామచంద్రుణ్ణి భుజబలమనేడి అపార సముద్రమును దాటుటకు కోరిక పడుచుండెను. కాని ఈ నావను నడుపువాడే లేడు. రామ బిలోకే లోకసభ చిత్రలికేసే దేకి చితయేసియా కృపాయతన జానీబికల విశేషి. శ్రీరాముడు ప్రేక్షకులను అందరినీ చూచెను. వారు చిత్తరవుల్లోని బొమ్మల వల్లే నిశ్చలముగా నుండిరి. ఆ కృపానిధి సీతాదేవిని చూచి ఆమె వ్యాకులపాటును గ్రహించెను. దేకీ బుపుల బికల బైదేహి నిమిష బిహత కలప సమతేహి తృషిత భారీ బిను జోతను త్యాగ మునియే కరయి కా సుధా తడాగా కా భరషా సభ కృషీసు కానే సమయ చుకే పునికా పచితానే అస జియా జానే జానకి దేకి ప్రభు పులకేలకి ప్రీతి విశేషి గురహి ప్రణామో మనహి మనకిన్హ అతి లాఘవ ఉఠాయి ధనులీన్హ దమకేవు దామిని జిమి జబ లయేవు పునినబధను మండల సమభయేవు లేత చడావత కైచతగాడే
కహునలక దేక సబుటాడే తేహీచన రామ మధ్య ధనుతోరా బరే భువన దుని ఘోర కఠోర. సీతాదేవి మిక్కిలి వ్యాకులత చెందినట్లు గ్రహించెను. ఆమెకు క్షణమొక యుగముగా అనిపించుతున్నది. దప్పికొన్న వ్యక్తి నీటికై పరితపించి చనిపోయినచో తర్వాత అమృత తటాకమును తెచ్చినను ప్రయోజనము శూన్యము. పైరు ఎండిపోయిన తర్వాత వర్షం వలన ఏమి లాభము? సమయమునకు ఉపయోగపడనిచో పిదప పశ్చాత్తాపడి ప్రయోజనమేమి? ఈ విధముగా ఆలోచించి సీతాదేవిని చూచి ఆమె ప్రేమను కనుగొని పులకించిపోయాను. మనస్సులోనే గురువునకు ప్రణమిల్లెను. అతి లాఘవముగా ధనస్సును లేవనెత్తెను. దానిని పట్టుకొనగానే ధనస్సు మెరుపు వలె ప్రకాశించెను. ఆకాశమున విద్యుద్వలయం ఏర్పడెను. శ్రీరాముడు ధనస్సును చేతపట్టుకుని వింటినారిని ఎక్కుపెట్టుట గాని దాన్ని లాగుట గాని ఎవరునూ చూడనే లేదు. అందరూ చూచుచుండగానే శ్రీరాముడు విల్లెక్కుపెట్టి దానిని రెండుగా విరిచెను. ధనుర్భంగ ధ్వనులు భయంకరముగా అన్ని లోకముల యందు నిండెను. బరే భువన ఘోర కఠోర రవిరవి జాజితజి మారుగచలే కిచ్చరహి దిగ్గజడోల మహియహి కోల కూరుమ కలమలే సుర అసురముని కరకాన దీన్హే సకల వికల విచారహి కోదండ కండేవు రామ తులసి జయతి వచన ఉచారహి. ఘోరమైన ఈ కఠోర శబ్దము సమస్త లోకముల యందును ప్రతిధ్వనించెను. సూర్యుని రథాశ్వములు తమ విహిత మార్గమును వీడి ప్రక్కకు తిరిగెను. దిగ్గజములు గీంకరించెను. భూమి ఊగిపోయెను. శేష వరాహ కచ్చపములు శాంతిని కోల్పోయాను. దేవతలు రాక్షసులు మునులు చెవులు మూసుకొని కలవరపాటుకు లోనయ్యిరి. శ్రీరాముడు శివుని వెంటిని విరిచెనని అందరికీ విశ్వాసము కలిగెను. అందరూ జయ జయధ్వానములను చేసిరని తులసిదాస్ తెలుపుతున్నాడు. శంకర చాపు జహాజు సాగర రఘువర బాహుబలు బోడసో సకల సమాజు చడజో ప్రథమహి మోహబస. శ్రీరామచంద్రుని అపార భుజబలము సముద్రం వంటిది. శంకరుని ధనస్సు ఓడ వంటిది. అజ్ఞాన అంధకారములచే ఈ పడవను ఆశ్రయించిన వారందరూ ధనుర్భంగమగుట వలన శ్రీరాముని అపార పరాక్రమ సముద్రములో మునిగిపోయిరి. ప్రభు దోవు చాపకండ మహిడారే దేకీలోక సభ భయేసుకారే కౌశిక రూప పయోనిధి పావన ప్రేమ బారి అవగాహు సుహావన రామరూప రకేశు నిహారే బడత బీచి పుల్ల కావలి భారి బాజే నభ గహగహే నిశాన దేవవధు నాచహి కరిగాన బ్రహ్మాదిక సుర సిద్ధముని ప్రభుహి ప్రశంసహి దేహి అసీస బరిసహి సుమనరంగ బహుమాల గావహి కిన్నెర గీత రసాల రహి భువన భరి జయ జయ బాణి ధనుషభంగ ధుని జాతన జాని బుద్ధిత కహి జహతహ నర నారి బంజేవు రామ సంబుధను బారి. శ్రీరామచంద్రుడు ధనస్సు యొక్క 2 ముక్కలను నేలపై పడివేశను. దానిని చూచిన జనులందరూ సంతోషముతో పొంగిపోయిరి. విశ్వామిత్రుడు ఒక పవిత్రమైన సాగరము. ఆయన వాత్సల్యము సుందరము. అగాధమైన జలము. సాగరములోని అలలు చంద్రునిగాంచి ఉప్పొంగినట్లు శ్రీరాముని ముఖ చంద్రునిగాంచి ఆయన యందు పులకావళ్ళు అధికమాయెను. ఆకాశమున దేవతల డిండిమధ్వనులు ప్రతిధ్వనించెను. దివ్యాంగనల నృత్య గానముల విలాసములు కనువిందు గావించెను. బ్రహ్మాది దేవతలు సిద్ధులు మునీశ్వరులు రాముని ప్రస్తుతించుచు మంగళ శాసనములు పలికిరి. చిత్ర విచిత్రములైన పుష్పమాలికలను కురిపించిరి. కిన్నెరలు రసవత్తరముగా గానము చేసిరి. చతుర్దశ భువనములు జయ జయ ధ్వానములతో చాలతడు మారుమ్రోగెను. వాటిలో శివ ధనుర్భంగ టంకార ధ్వని ఎప్పుడు విలీనమైనదో ఎవరికి తెలియదు. స్త్రీ పురుషులు ప్రసన్న చిత్తులై శ్రీరాముడు శివ చాపమును విరిచెను అని పలుకుచుండిరి. వందేమాదక సూతగణ బిరుద బదహి మతిధీర కరహి నిచావరి లోకసభ హయగయధనమని చీర. వందిమాతకులు సూతులు కావించిన స్తుతి పాఠములతో సభ మారుమోగిను. అందరూ పట్టరాని ఆనందముతో గుర్రములను ఏనుగులను ధనమును మణులను వస్త్రభూషణములను కానుకలుగా సమర్పించిరి. జూజీ మృదంగ శంఖ సహనాయే బేరీడోల దుందుబి సుహాయే బాజహి బహు భజనే సుహాయే జహతః జువతీన్హ మంగళగాయే సఖినః సహిత హర్షి అతిరాణి సుఖత దాన పరాజనుపాని జనక లహేవు సుకు సోచు బిహాయి పైరత దకే దాహజనుపాయి శ్రీహత భయే భూపదను టూటే బైసే దివస దీప చెబిచూటే
सिय सुखही भरणिया केही बाते जनु चातकी पाए जल स्वाति राम ही लखनु बिलोकत कैसे ससिही చకోర కిశోరకు చేసే సతానంద తప ఆయుసుదిన్హ సీతాగమను రామ బహికిన్హ తాళ మృదంగములు లయాన్వితములై మ్రోగినవి. శంఖములు, సన్నాయిలు, డోలులు, నగారాలు మొదలగు వివిధ వాద్యముల గోష్ఠి వీణులు విందుగా వించెను. అంతటా యువతీమణులు మంగళ గీతములను గానము చేసిరి. ఎండిపోవచ్చున్న పైరు పంటలకు నీరు లభించినట్లు తన సకులతో కూడిన మహారాణి ముఖము కలకలలాడిను. నీటిలో కాలునుటకు గట్టి పట్టు దొరకగా అలసిపోయిన ఈతగాడు మిక్కిలి సంతసించినట్లు జనకుడు తన ఆందోళనను త్యజించి ఎంతగానో ఆనందించెను. ధనుర్భంగమగుట వలన సూర్యోదయమున దీపముల వలె రాజుల ముఖములు వెలవెలబోయినవి. సీతాదేవి ఆనందమునకు అవధులే లేకుండెను. స్వాతి కార్తెవానకు ఆడు చాతక పక్షి వలె సీతాదేవి మురిసిపోయెను. చకోర శాబకము చంద్రుని చూసినట్లు సావిత్రి శ్రీరాముని గాంచుచుండెను. శతానందుని ఆజ్ఞతో సీతాదేవి శ్రీరాముని సమీపించుటకు ముందుకు నడిచెను. సంగ సఖి సుందర చిత్ర గావహి మంగళచార గవని బాలమరాల గతి సుషమ అంగ అపార రూపవతులు చతురులు అయిన చెలులు ఆమెతో పాటు నడుచుచు మంగళగీతములను ఆలపించిరి. సీతాదేవి బాలమరాళ గమనుతో నడుచుచుండెను. ఆమె యొక్క పరమ సౌందర్య శోభలు అద్భుతముగా ఉండెను. సకినః మధ్య సియ సోహతి కైసే చబిగన మధ్య మహాచబి జైసే కర సరోజ జయమాల సుహాయే విశ్వ విజయ శోభా జేహి చాయే తన సకోచు మన పరమవు చాహు గోడ ప్రేములకి పరయిన కాహు జాయి సమీప రామచబిదేకి రహీజను కువారి చిత్ర అవరేకి చిత్ర సఖీలకి సహ భుజుయి పహిరావహు జయమాల సుహాయి సునత జుగలకర మాల ఉఠాయి ప్రేమ విభస पहिराई न जाए सोहत जनु जुग जलज सनाला ससिहि सबीत देत जयमाला गावहि चबि अविलोकी नहेली सिय జయమాల రామవర మేలి. సౌందర్య రాశుల మధ్య మహా సౌందర్య రాశిగా సీతాదేవి తన సకుల మధ్య మిక్కిలి శోభిల్లెను. ఆమె కర కమలముల యందలి జయమాల విశ్వ విజయ శోభలను వెదజల్లెను. ఆమె శరీరము సిగ్గుతో ఒద్దిగయున్నను మనస్సు పరమానంద భరితమై ఉండెను. ఆమె మనో అనురాగములను ఎవ్వరునూ పసిగట్టలేకపోయి శ్రీరాముని సమీపించి ఆయన అందచందములకు ముగ్ధురాలై చిత్రించిన బొమ్మ వలె నిశ్చలముగా నిలిచిపోయాను. ఆమె తన్మయ స్థితిని గమనించిన ఓ నిశ్చలి శ్రీరామచంద్రునకు నీ మనోహర జయమాలను వేయుము అని పలికెను. ఆ మాటలు విని సీతాదేవి తన చేతులతో జయమాలను ఎత్తెను. ప్రేమ వివసి అయి ఆయన కంఠసీమయందు వేయలేకపోయెను. రెండు కమలములు తమ కాండములపై నిలబడి చంద్రునకు జంకుతో జయమాలను సమర్పించుతున్నట్లు సీతాదేవి కర కమలముల యందు జయమాల అలరారెను. కనులకు విందున నడుచు ఈ మనోజ్ఞ దృశ్యమును గాంచి చెల్లులు మరల గానములు చేసిరి. వెంటనే సీతాదేవి జయమాలను శ్రీరాముని కంఠమున అలంకరించెను. రఘుబర ఊర జయమాల దేకీ దేవ బరి సహి సుమన సుఖచే సకల భువాల జను బిలోకి రవి కుముదగన. శ్రీరాముని కంఠసీమ యందు జయమాలను చూచి దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. సూర్యోదయమున కలువల వలె రాజుల ముఖములెల్లను ముడుచుకుని పోయినవి. పుర అరు వ్యోమ బాజనే బాజే కలభయే మలిన సాధు సవరాజే సుర కిన్నెర నర నాగమునీస జయ 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 కహి దేహి అసీస నాచహి గావహి విబుధ బదూటి బార బార కసుమాంజలి చూటి జహతః విప్ర భేదదుని కరహి బందీ బిరిదావలి ఉచ్చరహి మహి పాతల నాక బసు వ్యాప రామబరి సియ బంజేవు చాప కరహి ఆరతీపుర నరనారి దేహి నాచవరి బిత్త బిసారి సోహతి సియ రామ జై జోరి ఎబి సింగారు మనహు ఏ కఠోరి సఖీ కహి ప్రభుపద గహు సీత కరతిన చరణ పరసాతి బీత. నగరమునందును సభయందును వాద్యములు మ్రోగినవి. దుష్టులు ఉదాసీనులైరి, సాధుజనులు సంతోషించిరి. సుర కిన్నెర నర నాగ మునీశ్వరులు జయ జయమని ఆశీర్వదించిరి. దివ్యాంగనులు పాటలు పాడుచు నాట్యములు చేయుచుండిరి. వారి దోషుల నుండి
పువ్వులు భూమికి జారుచుండెను. బ్రాహ్మణుల వేద ఘోషలు సర్వత్రా వినిపించుచుండెను. వందిమాదగులు బిరుదావళులను ఉచ్చరించుచుండిరి. శ్రీరాముడు శివ ధనుర్భంగము గావించి సీతను వరించెను. శుభవార్త స్వర్గ మర్త్య పాతాళ లోకముల యందు క్షణములలో వ్యాపించెను. నగర ప్రజలు మంగళహారతులు నిచ్చుచుండిరి. వారు తమ శక్తికి మించిన కానుకలను సమర్పించుచుండిరి. శ్రీ సీతారాముల జంట సౌందర్య శృంగారములు ఒకే చోట మూర్తి భవించినట్లు మనోహరముగా ఉండెను. నకులు సీత, నీ ప్రభు పాదములకు ప్రణమిల్లుము అని పలికిరి. కాని సీతాదేవి ఆయన పాదములను తాకుటకు భయపడెను. గౌతమతీయ గతి సురతికరి నహి పరసతి పగపాని మన బిహసే రఘు వంశమని ప్రీతి అలౌకిక జాని. గౌతమ పత్ని అహల్యగతిని స్మరించి సీతాదేవి తన పతి పాదములను చేతులతో తాకుటకు వెనుకాడెను. ఈ అలౌకిక ప్రేమను గంచి శ్రీరాముడు తనలో తాను నవ్వుకొనెను. తపసియ దేకి భూప అభిలాషే కూరు కపోత మూఢమన మాఖే ఉటి ఉటి పహిరి సనాహ ఆబాగే జహతహ గాల బజావన లాగే లేహు చడయేసియ కహకోవు దరి బాధహు నృప బాలక దోవు తోరే ధనుషు చాడ నహి సరయే జీవత హమహి కువారీ కో బరయి జో విదేహు కచు కరై సహాయే జీతహు సమర సహిత దోవుబాయి సాధుభూప బోలే సునిబాని రాజ సమాజ హి లాజల జాని బలు ప్రతాపు బీరతా బడాయి నాక పినా కహే సంగసిదాయి సోయి సూరతాకి అబ కహూపాయి అసి బుద్ధితో విధి మొహమసిలాయి. సీతాదేవిని చూసిన రాజ్యనులకు ఆమెపై మోహము అధికమాయెను. దుష్టులు మూర్ఖులు అయిన రాజులు క్రుద్ధులయ్యిరి. ఆ అభాగ్యహీనులు కవచములను ధరించి బీరములకు పలకసాగిరి. వారిలో ఒకడు ఇట్లా పలకసాగాను, సీతను బలవంతముగా ఎత్తుకొని పోయేదము, ఆ రాకుమారులను ఇద్దరిని బంధించదము. ధనుర్భంగ మాత్రమున పని పూర్తి కాలేదు. మేము బ్రతికి ఉండగా రాకుమారిని ఎవరు పెండ్లాడెదరో చూతుము కాక. మరి ఒకడు ఇట్లు మాట్లాడెను, మాకు వ్యతిరేకముగా జనకరాజు వారికి సహాయపడినచో వారితో పాటు ఆయనను కూడా యుద్ధమును ఓడించదము. వారి ప్రగల్భ వచనములను విని సజ్జనులైన కొందరు రాజులు ఇట్లన్నిరి. ఈ మూర్ఖులను చూచి సిగ్గునకే సిగ్గొగుచున్నది. అరే ఓ మూర్ఖులారా, మీ బల పరాక్రములు గౌరవ ప్రతిష్టలు ధనస్సుతోనే పోయినవి. మరల మీకు వీరత్వము కొత్తగా పుట్టుకుని వచ్చినదా? మీలో ఇట్టి దుష్టత్వము ఉన్నందులకే విధాత మీ ముఖములను నల్లగా మార్చినాడు. దేకహు రామహే నయనబరి తజి ఇరషా మధుకోహు లఖనా రోషు పావకు ప్రబల జానీ సలభ జానీ హోహు. ఈర్ష గర్వము క్రోధములను వదిలి శ్రీరామచంద్రుని కన్నుల పండుగగా చూడు. లక్ష్మణుని కోపాగ్నికి సలభములు కావద్దు. బైన తేయ బలి జిమి చాహ కాగు జిమి ససు చైహే నాగహరి బాగు జిమి చహ కుశల అకారణ కోహి సభ సంపదా చహై శివద్రోహి లోబీ లోలుపకల కీరత చహాయి అకలంకతాకి కామి లహాయి హరిపద విముఖ పరమగతి చాహ తస తుమ్హారా లాలచు నరణాహ కోలాహలు సుని సియ సకాని సఖీ లవాయి గయి జహరాని రాము సుబాయా చలే గురుపాహి సియ సనేహు భరణతమనమాహి రాన్హ్య సహిత శోచ బస సియ అబదో బిదహి కాహకరణీయ భూపవచన సునీతయుత తకహే లఖను రామడర బోలీన సఖహి. గరుత్మంతునకు అర్హమైన ఆహారమును కాకి కోరినట్లు, సింహం యొక్క ఆహారము కుందేలు ఆశించినట్లు, అకారణ కోపిష్టి సుఖశాంతులకు అరువులు దాచినట్లు, శివవైరి సమస్త సంపదలను కాంక్షించినట్లు, లోబులు దురాశాపరులు కీర్తికై పాకులాడినట్లు, కాముకుడైన వాడు నిష్కళంకత్వమును వాంఛించినట్లు, శ్రీహరి పాదపదముల ఎడ విముఖులైన వారు మోక్షమునకై కాంక్షింపబడినట్లు, ఓ రాజులారా, సీతాదేవిని మీరు కోరుకొనుట వ్యర్థము. ఈ కోలాహలమును అంతయు విని సీతాదేవి భయపడెను. సకులామెను అక్కడ నుండి రాణి కడకు తీసుకొని పోయిరి. శ్రీరాముడు సీతాదేవిని మనస్సులో మెచ్చుకొనుచు తన సహజ గుణముతో గురువు వద్దకు వచ్చెను. విధాత ఏమి చేయనున్నాడో అని సీతాదేవియు రాణులను కలవరపడిరి. రాజుల మాటలు విని లక్ష్మణుడు ఇటునట్టు చూచుచుండెను. కాని శ్రీరామునకు వెరచి ఊరుకొండెను. అరుణనయన భృగుటి కుటిల చిత్తవత నృపహస కోప మనహోమత్త గజగణ నిరకి సంగకి సోరహి చోప. లక్ష్మణుని కన్నులు ఎర్రబారెను, భృకుటి ముడిపడెను. సింహకిశోరము ఏనుగుల గుంపును చూచి లంఘించుటకు ఆరాటపడినట్లు లక్ష్మణుడు క్రుద్ధుడై ఆ మూర్ఖులైన రాజుల వైపు చూచెను. ఓం స్వస్తి.